నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ ఎస్టీ బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపిందని చెప్పొచ్చు. సోమవారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత దాదాపుగా 20 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైనటువంటి విషయం తెలుసుకొని వెంటనే వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం 15 మంది విద్యార్థినులు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని సంబంధిత అధికారులు సందర్శించి వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తం మీద ఈ యొక్క ఆశ్రమ పాఠశాలలో కావచ్చు, గురుకుల పాఠశాలలో కావచ్చు, లేకపోతే సంక్షేమ హాస్టల్లో కావచ్చు, విద్యార్థులకు అందించినటువంటి పౌష్టికాహారం విషయంలో సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ రకమైనటువంటి ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నట్లుగా విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పదే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు విద్యార్థులకు అందించే భోజన విషయంలో వేమరపాటుకు ప్రదర్శించడంతో ఈ రకమైనటువంటి ఘటనలకు దారితీస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారందరూ కూడా ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. ఇప్పటికైనా హాస్టళ్లలో ఉండేటటువంటి విద్యార్థులకు ఇచ్చినటువంటి భోజనం కావచ్చు, అల్పాహారం విషయంలో సరైనటువంటి పర్యవేక్షణ చేసి విద్యార్థులకు సక్రమంగా మెనూ ప్రకారం సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే పిల్లలందరూ కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. వారందరూ కూడా క్షేమంగా ఉన్నట్లుగానే మనకు సమాచారం అంతా ఉంది.